నూరైన ప్యాపిలి మండలంలో యురేనియం తవ్వకాలను నిలిపివేస్తాం సిపిఐ నాయకులు. ప్యాపిలి మండలం జక్కసానిగుంట్ల, మామిళ్లపల్లె, రాంపురం గ్రామాలలో యురేనియం తవ్వకాలను ఆపాలంటూ ఆ గ్రామ ప్రజలు ఏర్పాటు చేసుకున్న గ్రామ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో సిపిఐ నాయకులు, నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, రాష్ట్ర రైతు సంఘం గౌరవ అధ్యక్షులు పి రామచంద్రయ్య, డోన్ నియోజకవర్గం ఇన్ఛార్జి రామంజనేయులు వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమెరికాకు తొత్తుగా మారి కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలకు సంబంధించి టెండర్లకు పిలుపునిచ్చిందని, అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం కాపట్రాళ్లలో యురేనియం తవ్వకాలను ప్రారంభిస్తే ప్రజలు తిరగబడితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని రద్దు చేశాడని అన్నారు. ఇక జక్కసానికుంట్ల, రాంపురం, మామిళ్లపల్లెలో కూడా యురేనియం తవ్వకాలను ప్రజలతో ఏకమై 6 నూరైన ఆపుతామని హామీ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో కటారికొండ సర్పంచు లెనిన్ బాబు, సిపిఐ నాయకులు రాధాకృష్ణ, మోటరాముడు, గ్రామ ప్రజలు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమానికి సిద్ధమంటూ ఆపాలి ఈయనంత వర్గాలను. ఈరోజు చక్కగా పచ్చని పొలాల్లో అన్నా అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా ప్యాపిలి మండలం జక్కసానిగుంట్ల, అదేవిధంగా రాంపురం, మామిళ్లపల్లె గ్రామాల్లో 5000 మీటర్లు డ్రిల్లింగ్ కి టెండర్లకు పిలిచినట్లు ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మాకు రావడం జరిగింది. వచ్చిన వెంటనే ప్యాపిలో దీనిపైన రాజేషన్ ఒక ధర్నా రాస్తారోకో చేస్తే ఆ రాస్తారోకో ద్వారా ఈ గ్రామ ప్రజానికానికి, చుట్టుపక్కల గ్రామాలకంతా కూడా తెలిసింది. దీనికన్నా ముందు కర్నూలు జిల్లా కప్పడల దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలు ఆల్రెడీ బోర్లు వేస్తుంటే ఆ బోర్లని ఆపి 14 గ్రామాల ప్రజలు అందరూ ఈ దేశంలో ఎక్కడ అందరూ కూడా అపోజ్ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఇదే సమస్య, యురేనియం తవ్వుతూ ఉన్నారని బోర్లు వేస్తే దానిపైన అందరు కూడా జనమందరూ కూడా రోడ్డు ఎక్కినారు, మరి బస్సులు ఆపినారు, ఆ తర్వాత కలెక్టరేట్ పోయినారు, పెద్ద గందరగోళం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి కూడా, నేను కూడా ఆ ఊరికి పోయినా, మేము అందరం పోయి అన్ని పార్టీ, శ్యాంబాబు, ఆలూరు ఎమ్మెల్యే లీడర్లు, జిల్లా తెలుగుదేశం లీడర్లు, అదేవిధంగా అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి అందరూ కూడా ఆ ఊరికి పోయినారు. అందరూ కూడా సరైనది కాదు, ఇక్కడ యురేనియం అంతా ఆపాలంటే
ఇవాళ ప్రభుత్వం దాన్ని ఆపినారు. మరి అది అయిపోయింది కదా అనేలోగా మళ్ళీ ఇక్కడ మన సోదరి సోదరులారా, మరి దీనికి యురేనియంకి సంబంధించినటువంటి ప్రమాదం అనేది చాలా అత్యంత దారుణమైంది. మరి నేను స్వయంగా పులివెందుల నియోజకవర్గంలో తుమ్మలపల్లి గ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారితో పాటు ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇతర రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒక పర్యటన చేసి మరి ఆ ప్రాంతాన్ని పరిశీలన చేయడం జరిగింది. ఎంత దారుణంగా ఉందంటే అక్కడ పచ్చని పొలాలంతా కూడా ఏమాత్రం పండడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదే పదే యురేనియం తవ్వకాల కోసం కేంద్ర ప్రభుత్వం దోబుతులాడుతూ ఉంది. ఇటీవలనే కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో కపట్రాల్లా దాని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తే అక్కడ యురేనియం తవ్వకాలు తాత్కాలికంగా అక్కడ నిలుపుదల చేశారు. మళ్ళీ వాళ్ళ నంద్యాల జిల్లాలో పేపల్లి మండలంలో ఈ రకంగా ఇక్కడ వచ్చి చేస్తామంటే సరైనది కాదు. ఎందుకంటే యురేనియం తవ్వకాల వల్ల ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఈ గ్రామాలు వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినడమే కాదు, మొత్తం వాళ్ళ ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏమంటే ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం, తక్షణమే ఇవాళ ప్రజలు ఆందోళనలో ఉన్నారు కాబట్టి ఈ తవ్వకాలు బంద్ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ప్రకటన రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడున్న స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా సీనియర్ నాయకులు, ఈరోజు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ, గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా పెద్ద ఆయన కేఈ కృష్ణమూర్తి గారు కానీ, వారు కూడా జోక్యం చేసుకుని ఈ అంశం విషయంలో ముఖ్యమంత్రి గారిపైన ఒత్తిడి తేవాలని కోరుతా ఉన్నాం. త్వరలోనే సిపిఐ తరఫున అన్ని రాజకీయ పార్టీలను కూడా సంప్రదించి ప్రభుత్వం పైన, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి మేము పూనుకుంటామని మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నదంతా ఒక్కటే, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి, గ్రామాలను రక్షించండి. ఆ రకంగా